మా ఆయనకి మార్నింగ్ షిఫ్ట్స్ ఉన్నప్పుడు నేను టిఫిన్ ఇంకా లంచ్ అలా ప్యాక్ చేసి ఇస్తా ఉంటాను నాకు ఓపిక ఉన్నప్పుడు. కాకపోతే సాటర్డే రోజు నాకు అసలు ఓపిక లేకుండే, అంటే నిన్న ఓపిక లేకపోవడం వల్ల మా ఆయనకి టిఫిన్ ఇంకేది ప్యాక్ చేసి ఇవ్వలేను. సో ఇంకా ఇంట్లో వండుకోవాలి, అది కూడా నా కూతురుతోని. ఎందుకంటే నా కూతురు బాగా అల్లరి చేస్తూ ఉంటుంది, దాన్ని పట్టించుకుంటూ మరీ వండుకోవాలి. కొంచెం కష్టమైన పని, కాకపోతే తప్పని పని. ఇక అందుకోసం అనేసి ఎగ్ కర్రీ చేస్తా ఉన్నా, కూరగాయలు ఏం లేకపోవడం వల్ల. అందుకోసం అనేసి ఇంకా అందులోకి చపాతీలు చేసుకుంటున్నా. ఈ ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన నుంచి ఎగ్ కర్రీలోకి అసలు రైస్ తినలేకపోతున్నా. అందుకోసం అనేసి ఇంకా చపాతీలు చేస్తున్నా. ఇంకా చపాతీలు చేసేసినాక ఎగ్ కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక్కొక్క సైడు ఎగ్ కర్రీ చేసుకుంటూనే గిన్నెలు తోమేసుకుంటుంటేనే ముందు నుంచే. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ముందు నైట్ ఓపిక లేకపోవడం వల్ల తోమేయలేకుంటేనే అవి, ఇంకా అలానే మార్నింగ్ టిఫిన్ చేసినవి అవి కూడా ఉండే. ఇవన్నీ ఉండేసరికల్లా ఎక్కువ అయిపోయినాయి అసలు. ఇక ఇవన్నీ తోమేసుకోలేను అనుకోండి, నాకు చాలా చిరాకు వచ్చేస్తుంది గిన్నెలు ఎక్కువ ఉండడం వల్ల. మన ఛానల్ ఎవరు కొత్తగా చూస్తున్నట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా కొట్టేయండి. ఓకే.